ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసాగర మందిరం కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? కాకినాడ అండి. నేను బాలయ్య అంకుల్, కాకినాడ కాశీ బాలయ్య గారు తెచ్చినాను. ఓకే ఓకే ఓకే, సంతోషం. వెల్కమ్ వెల్కమ్ అండి. మీ ప్రశ్న అంటే ఒకసారి పంచుకోండి. సార్, ఇది 2 పేతురు 1:5 మీ మట్టుకు మీరు ఫోన్ జాగ్రత్త కలవాలి, సద్గుణం మంది జ్ఞానం అనేది ఒక మెట్లు కింద ఉన్నాయి సార్. అది సార్ నాకు అర్థం కావట్లేదు. చాలా సార్ ఇదిగా ఈ హేతువు చేతనే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. మీరేం చేయండి అంటే, బ్రదర్ మీ పేరు? సురేష్ అండి. నా పేరు సురేష్. సరే, వినండి. జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఈ 7 సర్కిల్స్ గీసుకోండి. గుండ్రంగా సర్కిల్స్ గీయండి. ఒక పెద్ద అట్ట తీసుకొని 7 సర్కిల్స్ గీసుకున్న తర్వాత అన్నిటికంటే పై సర్కిల్ లోపల జ్ఞానము అని రాయండి. ఆ జ్ఞానము లోపల ఆశా నిగ్రహం అని రాయండి. ఆశా నిగ్రహం లోపల సర్కిల్లో సహనం అని రాయండి. ఇవన్నీ మీరు సర్కిల్స్గా రాస్తే అన్నిట్లో సెంట్రల్ కోర్ లోపల దయ వస్తుంది. గనుక ఈ లక్షణాలన్నీ ఒకదాన్ని ఒకటి బలపరుచుకునే లక్షణాలు ఇవి మీలో కలిగి ఉండాలన్నా, అది మీరు ఆ చార్ట్ తయారు చేసుకొని ఫోటో తీసి నాకు పంపండి, మనం తర్వాత మాట్లాడదాం. రైట్. మీరు ఒకటే ప్రశ్న అన్నారు, మళ్ళీ రెండోది అడుగుతున్నారు, చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తికి పునరుద్ధారణ శక్తికి చాలా మంది తెలియకుండా దాన్ని ఏంటంటే మాట్లాడతారు బ్రదర్ ఫెలోషిప్ వాళ్ళు. దాని గురించి ఒకసారి మీ దగ్గరికి ఒకసారి దీని గురించి వివరణ తెలుసుకుందామని అనుకున్నాను. సరే, దాని పెద్ద గ్రంథం అంతా చెప్పాలి. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పటి ఆ శక్తిని మనకు అనుభవంలోకి తేవడానికి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం తల మీదకి రాకుండా పునరుద్ధాన శక్తి మనకు అనుభవం కాదు. రైట్.